ఆడేసే పనులు హలో చెక్ హలో చెక్ హలో హలో చెస్ హలో అక్కడ నుంచి గేట్ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ కదా ఫస్ట్ ఇయరా సెకండ్ సార్ చెప్పండి ఉంది సార్ ఫ్రంట్ బైక్ ఉంది టెక్స్ట్ బుక్స్ పనికి వస్తున్నాయా చెప్పేసి ఆల్రెడీ నిమిషం మాట్లాడింది సార్ బాబు గారు కూర్చో మచ్చలు ఎక్కిస్తాం మీడియాలందరూ మాకు వచ్చేయండి మీరు వేస్తున్నారు సార్ మీరందరూ బయటకు వచ్చాయి సార్ అలా నేను మాట్లాడలేదు కూర్చున్నాను వినపడుతుందా ఎంతలా వినపడుతుందా ఎంతలా చదువు అనేది మన జీవితాలు మార్చేస్తాం ప్రత్యేకంగా నేను అడిగా కదా కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలామంది కౌలు రైతులుగా ఉండొచ్చు తాపీ వేసుకుంటూ ఉండొచ్చు. బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. స్కూల్ అవ్వచ్చు, 11th to 12th అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఉన్నత విద్య కూడా కావచ్చు. మీరందరూ బాగా చదవాలి. ఎవరు మనకి కళ్ళు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ డీట్గా మన ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలి. మొత్తం ఉపాధ్యాయులు ఒక మీరు ఒక సైడ్ బాగా చదవాలి, అందరితో కూడా గర్వపడేదని చదవాలి. ఉన్నత విద్య కూడా మీరు అక్కడితో ఆపకూడదు. పై చదువులు కూడా చదవాలి. ఈరోజు మీ అందరూ తెలుసు కనీసం డిగ్రీ లేకపోతే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారిపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో
2019లో ఇచ్చేవారు, తర్వాత ఆపేశారు. నేను చిన్న లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మెటీరియల్ విశేషం ఇంతేకాదు, మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం. సో ఒక మిషన్ మోడ్ నిన్న తీసుకుంటాం. అంతా మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడదా? నేనంత బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ అసలే చాలా స్పీడ్ అని విన్నారు. 71 పిల్లలు మిమ్మల్ని మొదట పరీక్షపడినారు. లాస్ట్లో అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు అంటే నాకు 2 అర్థాలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు, ఏది తీసుకోవాలి చెప్పాలి కదా ధైర్యంగా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏమైనా కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి, మేడం గారు మీరు వచ్చేయండి, కాకపోతే భయపడుతున్నట్టున్నారు పిల్లలు. రండి, ఏమనుకోవద్దు, రండి, మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? ఇంతమా చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్? ఎంసీ అవ్వలేదు. ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు. నాకు సలహా లేదు అందరికీ, అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు నాయుడు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకోవడం. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్లో పెయింటింగ్ అది రూమ్స్ తక్కువ క్లాస్ రూమ్స్. గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను. గ్రౌండ్ చెప్తున్నా కాంపౌండ్ ఉండి కొట్టి హైట్ తక్కువ ఉంది. గేమ్స్ స్పోర్ట్స్ ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను సార్. ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ అందరూ చూస్తే నేను ఆ కాలేజ్ రోజు గుర్తొస్తున్నాను. ఇదే ఫీడ్బ్యాక్ అని చెప్పండి. ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేసాం. అది అన్నీ చేస్తాం. మీరు వెళ్ళిపోతారు నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. బ్యాక్ బెంచెస్ చెప్పాలి. అందరికి చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచొని చెప్పు, ఏం లేదు, ఎంత ఆఫ్ రికార్డే, మైక్ కూడా లేదు నాకైనా. నుంచొని చెప్పమ్మా, చెప్పు. గివ్ మీ ఫీడ్బ్యాక్, ప్లీజ్ గివ్ మీ ఫీడ్బ్యాక్. నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించి చెప్పేది ఇది. బట్ రోజు డే చదివేది మీరు కదా. నేను ఇంటర్వ్యూ చేశాను. 98-99 చేశాను. 1998-99 2000 గ్రాడ్యుయేట్ అయింది. ఇంటర్వ్యూ 24 సంవత్సరాలు చాలా మారింది. ఇంకేం చేస్తే బాగుంటుంది? ఇంత పర్ఫెక్ట్గా ఉందా?
మంచి మార్కులు తీసుకొస్తారా ఇయర్? కూర్చోమ్మా చెప్తారా? ల్యాబ్ చూశాను, కెమ్ ల్యాబ్ కొంతవరకు పెట్టడం, ఫిజిక్స్ అనేది చాలా బ్యాడ్ చూశాను. అది టేక్ కేర్ ఆఫ్ ల్యాబ్ నేను చూసుకుంటాను. అన్నీ చెప్పారు, సార్ గారు చెప్పారు. ఈ ఎంపీసీలో 5 మంది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 900 వచ్చింది. ఐటీసీలో ముగ్గురికి 440 420 400 ప్లస్ 427 బాగా చదవాలి. అటెండెన్స్ కొంచెం వీక్గా ఉంది, చూసుకోండి. నేను మిస్ అవ్వకూడదు. నేను ఈ 2 years చాలా ఇంపార్టెంట్ 2 years. 2 years కానీ ఫోకస్గా చదువుకోవాలి, ఒకరు అండగా నిలబడాలి, చదువు కూడా ఎంజాయ్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతుంది. ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ టైం ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 64% వచ్చింది. అందరి చేతుల్లో, నా భవిష్యత్తు మీ చేతుల్లో. మీరు సరిగా చదవకపోతే నాకు మార్కులు వేస్తారు. పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మీకు మార్కులు తగ్గిస్తే నాకు తగ్గిస్తారు. నా భవిష్యత్తు మీ చేతుల్లో, బాగా చదవాలి. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ల్యాబ్స్ చెప్పారు, క్లాస్ రూమ్స్ గురించి చెప్పారు, గేమ్స్ గురించి చెప్పారు, కాంపౌండ్ వాళ్ళు చిన్న మీరు కాంపౌండ్ వాళ్ళ గురించి చెప్పి నేను చూస్తున్నాను. ఇంకేముందా మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్? నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, స్పీచ్లో కూడా మారుతాయని. మీరందరూ డ్రగ్స్కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వద్దులో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా ఇద్దరు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. తాత్కాలికంగా బాగుంటుంది కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి. ఒక ఉదాహరణ ఇస్తాను. యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకుంది. మీటింగ్ ఏంటంటే తల్లి వచ్చి నేను తెలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నారు. డ్రగ్ పెట్టేసి 30 రోజులు బాగుంది. ఆ మరోసారి వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెళ్ళి పంపిస్తాను, డీరెక్షన్ సెంటర్ని సహాయం చేయండి. మాట సహాయం పడుతుంది. ఇంకో మాట కూడా అడిగింది, మీరు కానీ సాయం చెప్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అట్లన్నా ఇంట్లో ఇద్దరు వాడకుండా ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటుంది. అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా యుద్ధంగా తీసుకుని ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు, ఫస్ట్ యాక్టర్ ముందని ఎవరు వస్తాడు, తగ్గుతూ ఉంటాడు ముఖేష్. నవ్వుతున్నాడు, ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణ పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం. డ్రగ్స్ పెట్టుకోవాలి, మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా మనం చేస్తుంది మాట్లాడాలి, కాపాడు. బాధ్యత మీ పైన. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అందుకే నేను అందరికీ ఓకేనా, ఆల్ ది బెస్ట్. బాగా చదువు, తొందరలో ఇబ్బందులు వస్తున్నాయి. మీరందరూ కూర్చోండి, మీ పక్కన మేము కూర్చుంటాం. సత్య సార్ అండి సార్, మీరే కూడా చాలా కష్టమైంది.
సీరియస్గా ఉన్నారండి. నేను పక్కన అదే అందరు సీరియస్గా ఉన్నారు. సార్ మేడం గారు మీరు కూడా ప్లీజ్ సార్. సరే కొన్నా సరే పని చేద్దాం. మీ అందరికీ వచ్చేస్తాం. నేను కూర్చుంటా, మీరు పాఠం చెప్తాను. చెప్తారా? సార్ కెమిస్ట్రీ మీరు బాగా ఉందా? చాలా లేదు సార్ కెమిస్ట్రీ. నేనే చెప్తానే సార్ మేడం గారు తెలుసా మీకు? సార్ రండి మీరు మీరు కూర్చోండి. అట్లా రా మనం ఇక్కడ రా. అది బయట చేశారు సార్. Welcome to the grand launch of Dokka Sitama Midday Meal Program for government junior colleges by our Honorable Minister Sri Nara Lokesh Sir.